రమజాన్ నెలలో ఒక ప్రశాంతమైన ఉదయం. తెహ్రాన్ నగరం మామూలుగా నిద్రలేస్తోంది. రోడ్లపై సాధారణ రాకపోకలు మొదలవుతున్నాయి. ప్రజలు తమ దైనందిన జీవితంలోకి అడుగుపెడుతున్నారు. కానీ ఆ రోజు మధ్యప్రాచ్య చరిత్రను శాశ్వతంగా మార్చబోయే రోజని ఎవ్వరూ ఊహించలేదు. అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలకు ఒక కీలక సమాచారం అందింది. ఇరాన్ అగ్ర సైనిక మరియు రాజకీయ నాయకత్వం ఒకే ప్రదేశంలో సమావేశమై ఉంది. ఇది సాధారణ మీటింగ్ కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ గ్యాదరింగ్. ఏళ్ల తరబడి గమనింపు, నెలల తరబడి సర్వేలెన్స్, నిశ్శబ్దంగా సేకరించిన సమాచారం ఒక అరుగైన టార్గెట్ ఆపర్చునిటీ రూపంలో వారి ముందుకొచ్చింది. మొదట ఈ ఆపరేషన్ను రాత్రివేళ నిర్వహించాలని భావించారు. చీకటి కవచంలో స్ట్రైక్ చేస్తే టాక్టికల్ అడ్వాంటేజ్ ఉంటుందని అంచనా వేశారు. కానీ పరిస్థితులు వేగంగా మారాయి. లీడర్షిప్ ఒకే కాంపౌండ్లో ఉన్నారని ధృవీకరణ వచ్చిన వెంటనే టైమ్లైన్ను ముందుకు తీసుకువచ్చారు. తరువాత జరిగింది ఇరాన్ ఎప్పుడూ చూడని వైమానిక దాడి. ఆకాశం ఒక్కసారిగా గర్జించింది. ఫైటర్ జెట్ల శబ్దం నగరాన్ని కుదిపేసింది. అది ఒక సాధారణ ఎయిర్ స్ట్రైక్ కాదు, అది ఒక కోఆర్డినేటెడ్ లార్జ్ స్కేల్ మిలిటరీ అసాల్ట్. సుమారు 200 యుద్ధ విమానాలు, వందలాది టార్గెట్లు, అమెరికా ఇజ్రాయెల్ పూర్తి సమన్వయం. మొదటి వేవ్ నేరుగా అధికార కేంద్రాలపై దాడి చేసింది. సుప్రీం లీడర్ నివాస సముదాయం, అధ్యక్ష భవనం, గూఢచార్య శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, జాతీయ భద్రతా మండలి కార్యాలయం. కొన్ని క్షణాల్లోనే భారీ పేలుళ్లు. భవనాలు కంపించాయి, రక్షణ గోడలు చీలిపోయాయి. సుప్రీం లీడర్ కాంపౌండ్ పైనే దాదాపు 30 బాంబులు వదిలారు. అది అత్యంత భద్రతా వ్యవస్థలతో నిర్మించబడిన సముదాయం. అనేక కాంక్రీట్ లేయర్లు, భూగర్భ బంకర్లు, అత్యాధునిక రక్షణ వ్యవస్థలు. కానీ ఆ రోజు అవి సరిపోలేదు. పేలుళ్ల తరువాత వచ్చిన శాటిలైట్ ఇమేజ్లు ఒకే విషయం స్పష్టంగా చూపించాయి. అది ఒక నివాసం కాదు, అది శిథిలాల కుప్ప. సమాచారం ప్రకారం సుప్రీం లీడర్ భూగర్భంలో ఉన్నారు. కానీ ఆయన తన ప్రత్యేక బంకర్లో లేరు. పైనుంచి దూసుకొచ్చిన బాంబుల ప్రభావం ఆయనను పూర్తిగా రక్షణ లేకుండా చేసింది. అదే సమయంలో తెహ్రాన్లోని మరో 2 రహస్య ప్రదేశాలపై కూడా స్ట్రైక్స్ జరిగాయి. అక్కడ కూడా సీనియర్ అధికారులు సమావేశమయ్యారు. 3 హై వాల్యూ లీడర్షిప్ టార్గెట్లు ఒకేసారి దెబ్బతిన్నాయి. ఇది సాధారణ మిలిటరీ స్ట్రైక్ కాదు, ఇది ఒక డీకాపిటేషన్ స్ట్రాటజీ. నాయకత్వాన్ని ఒకేసారి తొలగించే ప్రయత్నం. నివేదికల ప్రకారం డజన్ల కొద్దీ సీనియర్ అధికారులు మరణించారు. భద్రతా వ్యవస్థ కీలక వ్యక్తులు, సైనిక కమాండర్లు, వ్యూహాత్మక నిర్ణయాధికారులు. ఒకే ఉదయం ఇస్లామిక్ రిపబ్లిక్ కమాండ్ స్ట్రక్చర్ గందరగోళంలో పడింది. ఇదే సమయంలో అమెరికా సైన్యం కూడా ప్యారలల్ ఆపరేషన్ ప్రారంభించింది. దానికి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టారు. ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్ సైట్లు, అణుమౌలిక వసతులు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఐఆర్జీసీ సైనిక స్థావరాలు, దేశవ్యాప్తంగా కీలక సదుపాయాలు లక్ష్యాలుగా మారాయి. ఇది ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు, ఇది నెలల తరబడి మెటిక్యులస్ ప్లానింగ్, జాయింట్ ఆపరేషనల్ కోఆర్డినేషన్, ప్రాంతంలో భారీ సైనిక సమీకరణం. ఈ దాడి కేవలం భవనాలను కాదు, ఒక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ లోపల పరిస్థితి వెంటనే మారిపోయింది. స్టేట్ మీడియా ప్రభుత్వం అనుకూల ర్యాలీలను ప్రసారం చేసింది, విధేయత ప్రమాణాలు, శోక సభలు. అయితే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సంబరాలు జరుపుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. కొంతమంది దీన్ని ఒక కొత్త ప్రారంభంగా భావించారు. దేశం లోపల విభజన స్పష్టమైంది. కొత్త సక్సెసర్ పేరును వెంటనే ప్రకటించలేదు. సుప్రీం లీడర్ను ఎంపిక చేసే రాజ్యాంగబద్ధ సంస్థ మేలవలేకపోయింది. ఎందుకంటే పరిస్థితి ఇంకా అస్థిరంగా ఉంది. ఎయిర్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. 1979 విప్లవం తరువాత ఏర్పడిన రాజకీయ వ్యవస్థ ఇదే అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దశాబ్దాలుగా ప్రాంతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు, మిడిల్ ఈస్ట్లో ప్రాక్సీ నెట్వర్క్ నిర్మించిన నాయకుడు, ప్రతిస్పర్ధులను బలంగా ఎదుర్కొన్న నాయకుడు, చివరికి తనకు శాశ్వత రక్షణ ఇస్తుందని నమ్మిన ఫోర్ట్రెస్లోనే శిథిలాల కింద ముగిసిపోయాడు. ఈ ఘటన మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని కుదిపేసింది. ప్రతి రాజధానిలో అత్యవసర సమావేశాలు, ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి, ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు. ఒక ప్రశ్న మాత్రం అందరి మనసుల్లో వినిపించింది.
ఇది ముగింపా లేక ఒక కొత్త దశ ప్రారంభమా? తెహ్రాన్పై ఇంకా పొగమేఘాలు ఎగిసిపడుతుండగా ప్రపంచం ఒక వాస్తవాన్ని అంగీకరించింది. ఒక యుగం ముగిసింది. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ సుప్రీం లీడర్ ఇక లేరు. ఆయన నిర్మించిన వ్యవస్థ ఇప్పుడొక కీలక మలుపులో నిలిచింది. ఇక ముందు ఏమవుతుంది? శక్తి సమీకరణ ఎలా మారుతుంది? ప్రాంతీయ సమతుల్యత ఏ దిశగా వెళుతుంది? చరిత్ర మళ్లీ రాయబడుతోంది, మరియు ప్రపంచం ఆ కొత్త అధ్యాయాన్ని గమనిస్తోంది.